నరేంద్ర మోదీ గారికి నెహ్రూ గారు ఒక లేఖ రాసినట్లుగా ఏజే ఫిలిప్ అనే ఒక ఆయన ఇండియన్ సౌజన్యంతో అంటే ఇండియన్ కరెంట్స్ సౌజన్యంతో రాసినట్లుగా ఒక లేఖ వచ్చింది. ఆ లేఖను ఉద్దేశించి వీళ్ళు రాసినటువంటిది ఏంటంటే నరేంద్ర మోదీ మీద పీకల్లోతు కక్ష పెట్టుకొని కోపంతో రగిలిపోతూ అంటే నెహ్రూని ఉపయోగించుకొని రాసినటువంటి లేఖని మనకి స్పష్టంగా తెలుస్తోంది. అంటే చివరికి ఇక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ లేదా సోనియా గాంధీ మిగతా కాంగ్రెస్ నాయకులు ఖర్గేతో పాటు ఎవరూ కూడా నరేంద్ర మోదీని ఢీ కొట్టలేకపోవడం వల్ల చివరికి చనిపోయినటువంటి నెహ్రూని ఇందిరాగాంధీని కూడా తీసుకొచ్చారు వీళ్ళు. నెహ్రూ ఆ లేఖలో నరేంద్ర మోదీని ఉద్దేశించి ఏం రాశారంటే, నాయన ప్రియమైనటువంటి ప్రధాని నరేంద్ర మోదీ గారు, మీరు ఈ మధ్య 4399 రోజులు పూర్తి చేసుకున్నారంట. నాకు చాలా సంతోషం వేసింది. కాకపోతే మీరు ప్రధానమంత్రిగా నేను 1947లో అధికారం చేపట్టే నాటికి మీరు 2014లో చేపట్టే నాటికి రోజులు ఒకలా ఉన్నాయనుకుంటే పొరపాటు. అవి మాకు సవాళ్ళతో కూడినటువంటి రోజులు. ఆ రోజు దేశంలో ఏమీ లేదు, ఏవేవో అక్కడక్కడ ఒక రైల్వే వ్యవస్థలు లేకపోతే ఏవో 2-3 ప్రభుత్వ సంస్థలు తప్ప ఏమీ నిర్మించినటువంటి దేశాన్ని నా చేతిలో పెట్టారు. ఆ రోజు మాకు పెద్ద దిక్కు మహాత్మా గాంధీ. ఆ మహాత్మా గాంధీని కూడా పొట్టన పెట్టుకున్నారు. ఆ తర్వాత మేము సొంత నిర్ణయాలతో ఈ దేశం బాగుపడాలని చెప్పి ఎన్నో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. అలాంటి నిర్ణయాల్లో ఆనకట్టులు, అలాగే మన దేశంకి సొంతంగా తయారు చేసుకోవాలని చెప్పి ఎన్నో విధాలుగా కంపెనీలు తీసుకొచ్చాము. అలాంటి పరిస్థితులు మాకున్నాయి. నేను మా నాన్నగారితో పాటు జైలుకి వెళ్లాల్సి వచ్చింది. ఎందుకంటే 1947కి ముందుకు మనకి స్వతంత్రం రాలేదు కదా నాయన. అప్పుడు స్వతంత్ర పోరాటంలో మా నాన్నగారితో పాటు అంటే మోతీలాల్ నెహ్రూతో పాటు నన్ను కూడా అరెస్ట్ చేశారు. 7 నెలల తర్వాత విడుదల చేశారు. మరి మీరు స్వతంత్రం తర్వాత పుట్టారు కాబట్టి మీకు జైలుకి వెళ్ళేటటువంటి అవసరం రాలేదు. కాకపోతే నా అనాలోచిత కూతురు ఇందిరాగాంధీ 1975లో తీసుకొచ్చినటువంటి ఆ ఎమర్జెన్సీ సమయంలో మాత్రం మరి నువ్వు అరెస్ట్ కాకుండా ఎలా తప్పించుకున్నావో నాకు ఇప్పటికే అర్థం కాలేదని చెప్పి ఈ ఫిలిప్ అనే ఆయన నెహ్రూ పేరు చెప్పి లేఖ రాశాడు. అంటే ఎంత దారుణంగా వీళ్ళు రాసుకుంటున్నారో చూడండి. ఇది కాకుండా ఏదైతే ఒక పుతిన్ 1999లో అధ్యక్షుడిగాను ఆ తర్వాత ప్రధానిగాను ఉన్నటువంటి పుతిన్ యొక్క రికార్డును కూడా నువ్వు నెలకొల్పడానికి భీష్మించుకొని ఉన్నావని మాకు అర్థమవుతుంది. ఇలాంటి రికార్డులు కొట్టడం తప్పేమీ కాదు, కానీ మేము ఆ రోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే నాటికి ఉన్న సౌకర్యాలకి ఆ తర్వాత మేము ఏర్పాటు చేసిన తర్వాత 2014లో నీకు దేశం నీ చేతిలో దేశం పెట్టేనాటికి ఎన్నో సౌకర్యాలు ఉన్నటువంటి దేశాన్ని మీకు ఇచ్చాము. మతం ఆధారం చేసుకొని మేము ఏ రోజు పరిపాలన చేయలేదు. నువ్వు జపాన్ ప్రధానిని తీసుకొచ్చి ఇక్కడ ఏదో గంగాహారతి చూపించావట. నేను చైనా ప్రధానిని అధ్యక్షుడిని తీసుకొని వచ్చి ఇక్కడ ఆనకట్టలు చూపించానని చెప్తున్నాడు. చెప్పినట్లుగా రేఖలో రాశారు. ఇంకా చాలా రాశారు. మతం ఆధారితంగా వీళ్ళు మనల్ని పరిపాలించకపోతే ఈరోజు దేశం ఎందుకు ఇలా ఉంటుంది? ఆ రోజు మీరు మతం ఆధారితంగా ప్రవర్తించకపోతే ఈరోజు దేశం మతంతో ఎందుకు ఇంత రగిలిపోతుంటుంది? తూర్పు పాకిస్తాను పశ్చిమ పాకిస్తాన్ అని 3 ముక్కలు చేసిన దేశాన్ని 2 ముక్కలు వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఈ దేశం సెక్యులర్ ఎందుకు అయ్యింది? మరి ఆ 2 దేశాలు ఇస్లామిక్ దేశాలు ఎందుకు అయ్యాయి? అక్కడ హిందువులు ఎందుకు తగ్గిపోయారు? ఇక్కడ ముస్లింలు ఎందుకు పెరిగారు? మీ విభజన ఏంటి? అసలు గాంధీ నువ్వు కలిసి విభజించినటువంటి విభజన ఏంటి? ఈ ఏజే ఫిలిప్ని అడుగుతున్నాను. మీ నెహ్రూ గాంధీ విభజించినటువంటి దేశం ఏ విధంగా విభజించారు? ఈ దేశాన్ని సెక్యులర్గా చేశారు. ఈ దేశంలో ఆనాడు ఉన్నటువంటి మసీదులు ఎన్ని? ఆ మసీదులు ఎందుకు ఇన్ని లక్షలయ్యాయి? ఎందుకు ఇన్ని కోట్ల చర్చలు అవుతున్నాయి? ఎందుకు మతం ఇక్కడ పెరిగిపోతుంది? ఎందుకు ఇక్కడ మతం పెరుగుతుంది? సమానత్వం కోసం మీరేం చేశారు? కుల వివక్ష కోసం మీరేం చేశారు? రిజర్వేషన్ తీసుకొచ్చారు కదా మైనారిటీల కోసమని, లేకపోతే ఎస్సీ వీళ్ళకి రిజర్వేషన్లు. ఆ రిజర్వేషన్ల వల్ల ఎవరు బాగుపడ్డారు? ఎందుకు వాళ్ళ జీవితాలు మారలేదు? 70 సంవత్సరాల మీ పరిపాలనలో ఈ రిజర్వేషన్ల వల్ల ఏ ఎస్సీ వాళ్ళ బ్రతుకులు ఏ ఎస్టీ వాళ్ళ బ్రతుకులు మారాయి. మత ప్రాతిపదికన మీరు పరిపాలించకపోతే 10,000 ఎకరాలతో ఉన్నటువంటి ఒక బోర్డు అసలు ఎవడు స్టార్ట్ చేయమన్నాడు? అది ఈరోజు 9,40,000 ఎకరాలకి ఎందుకు వచ్చింది? 1-2 అక్షయ చిహ్న ఇచ్చేశాడు. భౌగోళికంగా చూస్తే నెహ్రూ ఎందుకు ఇచ్చేశారండి నెహ్రూ గారిని విలేకరు అడిగితే అక్కడ గడ్డి మొలుస్తుందా అన్నాడు. గడ్డి మొలకపోతే చైనాకి ఇచ్చేస్తారా? పీఓకేని పాకిస్తాన్కి ఇచ్చేశారు. కశ్మీర్ సమస్యను అలాగే వదిలేశాడు. పరిష్కారం చేస్తానని చెప్పి పాకిస్తాన్ వెళ్ళి సింధు జలాలు ఇచ్చి వచ్చాడు. పోనీ ఇక్కడ సమస్యలు ఏమైనా చల్లారాయంటే అది లేదు.
ఒకటో రెండో మూడో నాలుగో ఐదో రాష్ట్రాలు విడగొట్టారు అంతే. అంతకు మించి ఏం చేశాడు నెహ్రూ? బంగ్లాదేశ్ ఇచ్చేసిన తర్వాత ఎవడైనా అలా ముక్కలు చేస్తాడా? బంగ్లాదేశ్ నాలుగు ఎవడైనా ముక్కలు చేస్తాడా? పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్ అని చెప్పి వాళ్ళకి ఇచ్చారు అక్కడ. ఒకసారి ఒక ముక్క ఇచ్చిన తర్వాత ఇక్కడే ఇంకొక ముక్క ఇవ్వాల్సిందే పెద్దగా, అంతేగాని మళ్ళీ ఇటు ఇంకొక ముక్క ఇచ్చారు. రేపు పొద్దున్న ఎప్పటికైనా సరే వీళ్ళు ప్రమాదకరంగా మారుతారన్న మైండ్ సెట్ లేదా? రెండు దేశాలని, శత్రువు దేశాలను ఇచ్చారు వీళ్ళు, నెహ్రూను గాంధీ కలిసి. ఈరోజు వీటితోటే మనకు సరిపోతుంది. అది కాకుండా మళ్ళీ చైనాతో ఇప్పటికీ ఆ పెంట ఉందంటే కారణం ఏంటి? భౌగోళికంగా చూసినా రాజకీయ తప్పిదాలు ఎన్నో చేశాడు నెహ్రూ కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, వీళ్ళు కావచ్చు. 90,000 మంది పాకిస్తాన్ సైనికులు మోకాళ్ళ మీద నిల్చోబెట్టామని గొప్పలు చెప్పుకొని 90 రోజులు వాళ్ళని పోషించారు. 90 రోజులు 93,000 మంది సైన్యాన్ని పోషించడం అంటే భారతదేశానికి ఎంత భారమో ఆలోచించండి. 15,000 స్క్వేర్ కిలోమీటర్లు మన భూభాగాన్ని సంపాదిస్తే మన సైనికులు సంవత్సరం తర్వాత పాకిస్తాన్కి కట్టబెట్టేసింది ఈవిడే, వీళ్ళ కూతురు. ఇప్పటికీ ఆ సిలిగుడి కారిడార్ దగ్గర చికెన్ నెక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఇప్పటికీ అది ప్రమాదంలోనే ఉంది. మరి అంత తెలివైనటువంటి ప్రధానులు మీరైతే ఏం చేశారు మరి మీరు ఆ సిలిగుడి కారిడార్కి? వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి భూమి ఇచ్చేయడమే కాకుండా ఈ దేశాన్ని కూడా నాశనం చేసింది మీరు కాదా? మరి చైనాకి చూపించినటువంటి మీరు ఏవైతే ఆనకట్లు ఉన్నాయో అది ఇది చూపించామన్నారు కదా, మరి చైనా ఎందుకు 1990 నుంచి అభివృద్ధి చెందింది? మీరెందుకు దేశాన్ని ఇలాగే వదిలేశారు? అప్పటి వరకు వాళ్ళకంటే, అంటే చైనా కంటే వనరులు ఎక్కువ ఉన్నటువంటి దేశం భారతదేశం. మరి వాళ్ళు ఎందుకు అలా ఎదిగారు, మనం ఎందుకు ఈరోజు ఇలా ఉన్నాం? 2014 తర్వాత కదా దేశ పరిస్థితులు మారాయి. 2014 తర్వాత కదా అభివృద్ధి అంటే ఏంటో కనిపిస్తుంది. 2014 తర్వాత కదా హిందువులు ఊపిరి తీసుకుంటున్నారు. 2014 తర్వాత కదా హిందువులు కూడా మేము కూడా మనుషులమే అని చైతన్యవంతులు అవుతున్నారు. 2014 వరకు మీరు చేసినటువంటి దాష్టీకాలు, దౌర్జన్యాలు ఒకటో రెండో తప్ప చాలా వరకు కనిపించలేదు. ఆ స్కామ్లేవో తప్ప మీరు చేసిన దాష్టీకాలు, దౌర్జన్యాలు ఈరోజు ఈ 10 సంవత్సరాల్లో కనిపించాయి. దాని గురించే మేము మాట్లాడుతున్నాం. అది మీరు మతం అనుకుంటున్నారు, మతోన్మాదం అనుకుంటున్నారు. మా ఉనికి కోసం మేము పోరాటం చేయాల్సి వచ్చింది. మరో 10 సంవత్సరాలు కాంగ్రెస్ ఉంటే అది ఎంత దారుణమైనటువంటి పరిస్థితికి వెళ్తుందో తెలియదు. కానీ వచ్చే సంవత్సరాల్లో భవిష్యత్తులో కనుక 5 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇక దేశమే ఉండదు. ఈ దేశాన్ని పూర్తిగా పాకిస్తాన్, బంగ్లాదేశ్లు మొత్తం ఈ రెండింటిని కలిపేసి ఇదే భారతదేశం అని చెప్పి మా మీదకి విడిచిపెడతారు చూడండి. అప్పుడు మా హిందువులకి ఇంకా అర్థమవుతుంది, ఇంకా ఈ సెక్యులర్ ముసుగులో ఉన్నటువంటి హిందువులకి. మాలాంటి సెక్యులర్ హిందువులు ఉన్నంత వరకు నువ్వు ఇలాంటి లేఖలు రాస్తూనే ఉంటారు. మీరు ఇలాంటి లేఖలకి అదుపు ఉండదు, పొదుపు ఉండదు. దేశం పరిస్థితి ఏంటి? మేము మతోన్మాదులం అయితే ఈరోజు ఇన్ని మసీదులు, ఇన్ని చర్చిలు, ఇంతమంది స్వేచ్ఛగా తిరుగుతారా? మాకు అవేం పట్టవు కాబట్టి ఈరోజు అందరం సుభిక్షంగా ఉన్నాం. హిందువులు ఎప్పుడైతే మెజారిటీగా ఉంటారో అప్పటి వరకు ఈ దేశానికి ఏమీ కాదు. ఏ రోజైతే వాళ్ళు సరిసమానమై మైనారిటీలు అవుతారో ఆ రోజే మొత్తం నాశనం అయిపోద్ది ఈ దేశం.